మేడిగడ్డ మేడిగడ్డలో ఇద్దరు రెండు మాట్లాడారు పిల్లర్స్ కదా. రైట్ మధు గారు ఒక్క నిమిషం మేడిగడ్డలో రెండు పిల్లర్స్ ఇప్పుడు రాకేష్ రెడ్డి ఇప్పుడు ఒకటేనండి, ఈ కాళేశ్వరం సీరియల్ ముగుస్తుంది అనుకుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఈనాడు సీరియల్ వచ్చినట్లు అంతరంగాలు నడిచినట్టు నడుస్తుంది మళ్ళీ ఎలక్షన్ల వరకు. కాళేశ్వరం చర్చ పక్కదోన పట్టిస్తున్నారు. కాళేశ్వరం తర్వాత ఆలోచిద్దాం, ఎక్కడ కట్టిండ్రు, ఎందుకు కట్టిండ్రు, అవన్నీ పెద్ద కథ, అది ఇంకా పెద్ద స్టోరీ, ఇంకా 20 కమిటీ లేదా. కానీ ఫస్ట్ అక్కడ ఇష్యూ తెలంగాణ ప్రజలకు తెలిసాల్సింది ఏంటంటే కాళేశ్వరం నాసిరకం కట్టడం ఎందుకు కట్టారు ఒకటి, రెండోది అవినీతి ఇంత ఎందుకు జరిగింది, మూడోది ఒకవేళ ఏదైనా జరుగుతున్న శిక్షలు ప్రాసెస్లు ఉంటే ఎందుకు 22 సుమారు 22 నెలల నుంచి దాని వల్ల ఎందుకు చేయకపోతున్నారు, ఎందుకు చేయకపోతున్నారు, దాన్ని రిపేర్ ఎందుకు చేస్తలేరు. అంటే మొత్తానికి చివరిగా తెలంగాణ ప్రజలు బలవుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా డైవర్షన్ రోజు. నేను సుమారు 20 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చర్చలలో పాల్గొంటున్నా. కాళేశ్వరం తప్ప తెలంగాణ ఇంకో చర్చ అన్నది ఏమంటే, ఇప్పుడు ఉదాహరణకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక మాట అనాలి. 4 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళారు కళ్యాణ్ గారు. వెళ్ళినప్పుడు ఆయన క్లియర్ గా అన్నాడు, కాళేశ్వరం కాలింది, గంగలో కలిసిపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి, దాని నుంచి వదిలేయండి అంటున్నాడు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఉన్నతమైన పదవిలో ప్రథమ పౌరుడు, మీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కామెంట్ చేశారు. అది కూడా అధికారిక కార్యక్రమం, ఆల్ అఫీషియల్స్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. మీటింగ్ లో మీరు ఏమంటున్నారు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి, అయిపోయింది, అవినీతి అయిపోయింది, దేనికి పనికిరాదు, దాన్ని వదిలేయండి అని అంటున్నాడు ఆయన ఏదో విద్యార్థులు మాట్లాడేటప్పుడు. పాయింట్ 1. ఇక అన్ని దగ్గర ఉన్నప్పుడు మరి చర్చ ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు నీకు దగ్గర అన్ని రిపోర్ట్స్ వచ్చింది, టీసీ కోసం వచ్చింది, ఏమేమి జరిగింది, ఎవరెవరు తిన్నారు, మీ ఏసీబీ కూడా. ఇప్పుడు ఎవరో ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అదేదో పాకిస్తాన్ అనుకున్నారు ఆయన, లేకపోతే ఆంధ్రలో అనుకున్నారు. వీళ్ళకి అలవాటు కొద్దిగా టీఆర్ఎస్ వాళ్ళకు ఏదైనా మాట్లాడితే ఆంధ్రలో కుట్ర అంటారు. ఏసీబీ తెలంగాణ డిపార్ట్మెంటే, అందులో పనిచేసిన అధికారులు ఇంట్లో కూడా ఎవరికి కూడా 200 కోట్ల తక్కువ దొరుకుతుంది. ఒక 5 ఏళ్ళు పొడిగిస్తే 500 కోట్లు, ఒక ఈఎన్స్ ఉంటే 2,000 కోట్లు. అంటే నేను అనేది ఏంటంటే, ప్రజలు మీరు ఎన్నొద్దులని అనుకుంటున్నా, నేను రాజకీయాలకు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కన పెడదాం, మధుగారైనా సరే, సోదరుడు వెంకటైనా సరే, నిజంగా ఈ తెలంగాణ ప్రజల పాలిట బుద్ధిపడినాయి. ఈ రోజు రాజకీయాలే మాట్లాడుతున్నాం, రాజకీయాలే చేస్తున్నాం, కానీ నిజంగా ప్రజలకు అర్థం కావాలి. అంటే రాకేష్ రెడ్డి గారు ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం, మిమ్మల్ని అడుగుతున్నా. కాళేశ్వరం గుదిబండ అని రాకేష్ రెడ్డి గారు గుర్తించారు, కానీ మీ కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, మీ బీజేపీ ముఖ్యమంత్రి వాళ్ళు గుర్తించలేదా? చెప్తాను, అది కూడా చెప్తాను, ఆగండి. నేనేమంటాను, తెలంగాణ అంతా 22 నుంచి సీరియల్ చూస్తూనే ఉంది. నేను ఈ రోజు కూడా మధ్యాహ్నం కూడా అసెంబ్లీ కాడ మాట్లాడాను. ఇది మళ్ళీ ఎలక్షన్ల దాకా కంటిన్యూ అవుతుంది. వీలైతే రామోజీరావు పోయినాక కూడా అంతరంగాలు ఎట్లా నడుతున్నదో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా ఇంకా ఏ ప్రభుత్వాలు పోయినా కంటిన్యూ చేస్తారు ఇంకొక 20 ఏళ్ళు బోపర్ స్కామ్ లాగా. ఇది కంప్లీట్ చేయరు. రెండోది, భయం లేకపోతే ఇంతకుముందు హరీష్ రావు అలియాస్ ఏమంటారు ఆయన, ఇంతకుముందు నేను పెట్టిన పేరు గవర్నర్ గారు పెట్టారు. చర్చలలో గాబరపడే అవసరం లేదు, ప్రజల సొమ్ము అది. హరీష్ రావుతో, రాకేష్ రెడ్డితో సొమ్ము కాదు. తెలంగాణ ప్రజల మీద 11% వడ్డీకి తీసుకొచ్చినాం, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొత్త మైండ్ సెట్ తో. నేనేమంటున్నానంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడాలి. ఒకవేళ మీరు అఫీషియల్ మీటింగ్ లో అన్నారు ఏంటంటే, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అంత అవినీతి జరిగింది, గంగలో కలిసింది అన్నప్పుడు ఎవడెవడు గంగలో కలిపి వాడు ముందు లోపల లేదు, బహిరంగంగా చెప్పండి, నేను మాట్లాడింది అబద్ధం అని చెప్పండి. మీరు మాట్లాడింది పిసిసి ప్రెసిడెంట్ గా కాదు. ఈరోజు నేను కూడా ఒక శాసనసభ్యుగా మాట్లాడుతున్నాను, ఎలక్షన్ లో మాట్లాడేది వేరే ఉంటది, వేరే వేదికల మీద మాట్లాడేది వేరే ఉంటది, మేము సభలల్లో, చర్చలలో, డిబేట్లలో మాట్లాడేది వేరే ఉంటది. శాసనసభ అంటే ఆయన మాకన్నా బాగా సీనియర్ నాయకుడు, ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి, ఒక యువ ముఖ్యమంత్రి. ఆయన కూడా కొన్ని విలువలతోనే ఉండాలి రాజకీయ. ఎవరు నమ్మాలి? మేము ముఖ్యమంత్రి ప్రకారం అవినీతి అయిపోయింది, 1,00,000 కోట్లు అంటుండే, ఈరోజు అసెంబ్లీలో చర్చకు పెట్టిండు. అంటే తెలంగాణ ప్రజలని మళ్ళొక్కసారి ఈ రకంగా ఈ చర్చలోకి తీసుకెళ్లి రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కావచ్చు, పక్కదోవ పట్టించడానికి లేదు. దీన్ని క్లీన్ రికార్డ్ ఇచ్చేయండి. లేకపోతే మీరు పీసీ కోసం, పీసీసీ కోసం, ఏ కోసం చేసిండ్రు అంటే మీరు న్యాయమూర్తిని కూడా అవమానపరుస్తున్నారు. ఉన్నతమైన న్యాయమూర్తి పీసీ ఘోష్ గారు మంచి చరిత్ర ఉంది, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఏం మాటలు అంటే అవి? ఏమంటారు మీరు? అంటే ఎవరు అధికారం వచ్చినా, జడ్జిలు వచ్చినా, ఎంక్వైరీ చేసినా వ్యక్తిగతంగా కామెంట్ చేయటము, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడము,
వేల కోట్ల అవినీతి చేయడము ఎవరికి తెలియదండి. దీంట్లో ఎంత అవినీతి జరిగిందని ఈరోజు మేము రాజకీయంగా చర్చించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా కళ్యాణ్ గారు, నేనేమంటున్నానంటే గౌరవనీయ ముఖ్యమంత్రి ఆల్ రికార్డ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏసీబీలల్లా ఒక్కొక్క అధికారి దగ్గర ఇన్ని వందల కోట్లు దొరుకుతున్నాయి. ఏసీబీ అంటే గవర్నమెంట్ బాడీ అండి. మళ్ళీ బీజేపీ బాడీ, కాంగ్రెస్ బాడీ, బీఆర్ఎస్ బాడీ అనుకున్నారు, లేకపోతే ఆంధ్రలో బాడీ అనుకునేళ్ళు. ఆంధ్రలో బాడీ కాదు అది. అంటే అధికారులు ఈ రకం తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారండి. కానీ ఇప్పటికన్నా నేను అనేది కాళేశ్వరం తెలంగాణలో ఒక రాజకీయ దీని మీద సరైన కఠిన చర్యలు తీసుకొని ఎవడెవడు ఈ లోపంలో పాలు పంచుకున్నాడు, పాలు పంచుకున్న అందరు బయటికి తీసి వాళ్ళని కఠినమైన శిక్ష వేసి, వీలైతే నేను మధ్యాహ్నం కూడా అన్నాను, దీన్ని ప్రత్యేకంగా జైలు కట్టించాలి. కాళేశ్వరం జైలు గేజేల తియారు చెర్లపిల్ల రేవంత్ రెడ్డి గారు కట్టించంటుండు, చెర్లపిల్ల కట్టించంటుండు. ఒక పాయింట్ ఇది, కాళేశ్వరం నిజంగానే అవినీతి ప్రాజెక్ట్ అయి 1,00,000 కోట్ల అవినీతి జరిగి గంగలో కలిస్తే ఆ కలిపిన దాంట్లో బాధ్యులు అప్పటి మంత్రి పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు. మీ దగ్గర ఈటల రాజేందర్ మీ ఎంపీగా ఉన్నారు, అప్పటి కేబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా జైలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి నేనేమంటున్నాను, తెలంగాణ ప్రజల మాట్లాడుతున్నా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నాకు ఇబ్బంది లేదు, వాళ్ళందరినీ జైలు పంపాలా, మీరు ఆ డిమాండ్ మీద ఉంటారా? నేను ఏమంటున్నానంటే ఎవరైనా సరే నేను నన్ను కూడా లోపలికి పంపి దరిద్రం పోతుంది. పేదోళ్ళని 1,200 మంది బిడ్డలని చెప్పి నీళ్ళు అన్నము, నిధులు అన్నము, నియామకాలు అన్నము 11% అడ్డు తెచ్చుకున్నాడు. బుద్ధినోడు కూడా ఏం మాట్లాడుతున్నారండి? మాకు ఇస్తున్నారు 7%, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటే 11% తీసుకొస్తారండి వడ్డీలు. అసలు ఎవరైనా మాట్లాడుతున్నారు చర్చలలో? రాజకీయ నాయకులు కదా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందండి. ఒక వ్యవస్థ పోయింది, ఇంకొక వ్యవస్థ వస్తానంటారు వీళ్ళందరూ. ఆ మామూలు వినరు. అప్పుడు అడవిలో తుపాకులు ఉంటే విన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర తయారవుతారు ఇట్లా. రేపటి చర్చ తర్వాత అట్లా కదండి, వేలాది కోట్ల అవినీతి చేస్తారు. అవును, అదే అడుగుతున్నారు. అక్కడ తప్పట్లేదు, నాణ్యమైన కండి. ఇప్పుడు ఓకే, అది ఇక్కడ ప్రాణ అక్కడ ప్రాణ తప్పు అంటే మరి 1,00,000 కోట్ల అవినీతి కూడా తప్పు. ఎందుకంటే మొత్తం ఖర్చు అయితే 94,000 కోట్లు. ఎట్లా మాట్లాడతారు 1,00,000 కోట్లని? దాని వడ్డీ జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, వేలాది కోట్ల అవినీతి జరిగింది. నాకు అలా నాకు చాలా మంది కాంట్రాక్టర్ తెలుసు. ఒక్కొక్కడు మొత్తం 50,000 సంపాదించుకున్నారు ఆ కాళేశ్వరంతో. ఒకవేళ నేనేమన్నా కళ్యాణ్, నెక్స్ట్ తెలంగాణ చరిత్రలో ఇదొక నిదర్శనం కావాలి. భవిష్యత్తులో ఇట్లాంటి అవినీతి చేయాలంటే పడాలి. కట్టడం ఇక్కడ అక్కడ తప్పదు పెట్టండి, నాశరకం కట్టడాలు కట్టాలంటే తెలంగాణ భవిష్యత్తులో ఎవరు కట్టకూడదు. దాని గురించే సంబంధించిన అధికారులని